నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో మన బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం పైన పాశవికంగా దాడి చేసి 2 నెలల పసిపాప ప్రాణం తీసిన ఈ అగ్రకుల రెడ్ల ఆటవిక తీరుకే వ్యతిరేకంగా ఎన్ఆర్ఐ బీసీ సెల్ ఆధ్వర్యంలో బేసింగ్ స్టోక్ యునైటెడ్ కింగ్డమ్ లో నిరసన కార్యక్రమం. ఈ సందర్భంగా బీసీ సెల్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ దూదిగామ మాట్లాడుతూ నాగరాజు తౌటం, జగదీష్ శ్యామల, దసరం అనిల్ కుమార్, హరినాథ్, వంశీ, శశిధర్, రవీంద్ర, కార్తిక్, మణిసింగ్, రోహిత్, ఆమన్, సోని, అభి, చరణ్, అమీర్, అవినాష్, నిహారిక, సూర్య, ప్రవీణ్, మనిందర్ మరియు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన బీసీ సోదరులు రవి, ప్రదీప్, పులుసు, హరిగౌడ్, అశోక్ గౌడ్, దూసారి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. खबरदार एससी एसटी बीसी द्रोहुल्लारा, खबरदार 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 एससी एसटी बीसी द्रोहुल्लारा, खबरदार खबरदार वी वांट जस्टिस బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి అందరూ అనుకుంటారు ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలని. బట్ ఈరోజు కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన ఇంతమంది బీసీలు, ఇంతమంది మనుషులు కలిసి సపోర్ట్గా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ దేశంలో ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే ఊళ్ళో ఒక చిన్న 2 నెలల పాపని కాలుతో తన్ని చంపిన ఘటన, ఆ తల్లిని కులం పేరుతో దూషిస్తూ మాట్లాడిన ఘటన మా అందరికీ మాట్లాడేలా చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నాం మేము, యూకేలో. ఇక్కడ కులం లేదు, మతం లేదు, కానీ ఇంగ్లీష్ వాడు పెట్టిన కులం మాత్రం ఇంకా మన దేశంలో అట్లేదు. ఈ కులం అనే ఎప్పుడైతే ఈ కులం అనే ఈ జాడ్యం మన ఇండియా నుంచి పోదో అప్పటి వరకు ఈ దేశం అనేది బాగుపడేటట్లేదు. ఇప్పటికీ కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇంకా ఈ డిఫరెన్సెస్ ఎప్పటివరకు ఉంటాయో అప్పటివరకు ఈ కులం అనేది నడుస్తూనే ఉంటుంది, ఈ దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి. మనిషి మెదడులో నుంచి ఆ రోగం పోయేంత వరకు మన దేశం బాగుపడుతుంది. సో దయచేసి ఇక్కడ జరిగిన ఈ చర్యకు ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బీసీ సంఘం ప్రెసిడెంట్, ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారి తరఫున మేమందరం ఆశిస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఇక్కడికి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి నా వివిధ ఎన్ఆర్ఐ సోదరులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర అనే గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా దైవ దర్శనానికి వచ్చినటువంటి నా బీసీ రజక సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబం పైన అగ్ర కులాలకు చెందినటువంటి అహంకారపు రెడ్లు పాశవికంగా దాడి చేసి 2 నెలల పసిపాప బేబీ మౌనిక ప్రాణం తీసినటువంటి ఆటవిక తీరుకు వ్యతిరేకంగా ఇంతటి దుర్మార్గపు సంఘటన జరిగినా, ఇంత హేయమైన దాడి జరిగినా దీనిపైన ఇంతవరకు స్పందించని మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈరోజు ఎన్ఆర్ఐ బీసీసీఎల్ ఆధ్వర్యంలో లండన్లో ఈ నిరసన కార్యక్రమం నల్ల రిబ్బన్లు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇంతటి హేయమైన చర్య, ఇంతటి దుర్మార్గమైన దాడి జరగడానికి కారణం కేవలం గుడిలో దైవ దర్శనానికి 100 రూపాయల ఎంట్రీ ఫీజు లేదని, కేవలం 100 రూపాయల కోసం నా జాతి బిడ్డను పొట్టనబెట్టుకుంటారా మూర్ఖుల్లారా? ఆధునిక సమాజంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా? మానవత్వమే మర్చారు కదరా మూర్ఖుల్లారా? మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని మర్చిపోతున్నారు కదరా సన్నాసుల్లారా? దేవుని ముంగిట దీవెనల కోసం వస్తే చావును కానుకగా ఇచ్చే అంత అహంకారమారా అగ్రకుల రెడ్డిలారా? దేవుని కరుణ కోసం వస్తే కనికరం లేకుండా చంపారు కదరా కసాయి నా కొడుకుల్లారా? ఎంతో భవిష్యత్తున్నటువంటి నా చిట్టి తల్లి
బంగారు కళాన్ని చంపేశారు కదరా సన్నాసులారా. కన్న తల్లికి కడుపు కోతలు మిగిల్చారు కదరా ద్రోహుల్లారా. అగ్రకుల దురహంకారంతో ఉన్న ఈ సమాజం, కన్న తల్లికి కడుపు కోతను రగిల్చిన ఈ నేల సిగ్గుతో తలదించుకోవాలి. ఖబర్దార్ బీసీ ద్రోహుల్లారా. నా బీసీ సమాజాన్ని టచ్ చేసిన, ముఖ్యంగా అందులో నా రజక జాతి సమాజాన్ని టచ్ చేసిన తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుండి తీవ్రంగా హెచ్చరిస్తూ, నా బీసీ సమాజమా మేల్కొనండి, నా రజక సమాజమా మేల్కొనండి. ఎన్ని రోజులు ఈ దాడులు? మనలో కూడా ఐపీఎస్ ఐఏఎస్లు ఉన్నారు కదా, మనలో కూడా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నారు కదా, మనలో కూడా లాయర్లు జడ్జిలు ఉన్నారు కదా, నాలాంటి ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కదా. దేనికి భయం? చెప్పేస్తారా? భయం ఎందుకు? ఈ వ్యవస్థని మార్చే విప్లవం ఈ పసిపాప రక్త చుక్క నుండే మొదలవ్వాలి. నా రజక జాతి సమాజాన్ని మార్చే విప్లవం నా నుంచే మొదలవ్వాలి. సోదరులారా, భయపడొద్దు, దేనికి భయపడొద్దు. భయపడడం కాదు, భయపెట్టేదాకా రండి. ఈ లండన్ గడ్డ నుంచి ఒక ఎన్ఆర్ఐ బీసీసీఎల్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్న ఈ బీసీ సోదరుడు మీ రజక జాతి వారసుడే. చాకలి ఐలమ్మ పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్న నిండైన వారసుని. దేనికి భయపడొద్దు. ద్రోహుల్లారా, ఖబర్దార్, ఇక సహించేది లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఈ బీసీలపైన దాడులు జరగకుండా ఆపాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. ఆపలేదా? ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా దాని నుంచి నా బీసీ సమాజం నుంచి ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుంచి హెచ్చరిస్తూ, ఎవరైతే ఈ దుర్మార్గులు, ఈ ద్రోహులు అగ్రకుల అహంకారంతో దాడి చేశారో వాళ్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఇప్పటి వరకు 2 3 అరెస్ట్ చేశారని తెలిసింది. మిగతా ద్రోహులను కూడా వెంటనే అరెస్ట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నా ఎన్ఆర్ఐ సమాజం నుండి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధిత కుటుంబం అమ్మ చంద్రకళ, సోదరుడు గణేష్, సోదరి మౌనిక, వాళ్ళ బాధ మనం తీర్చలేని. కానీ ఈ ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుండి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, ఇంట్లో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలి. అలాగే ₹1 నష్టపరిహారం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళకు ప్రభుత్వ రక్షణ కల్పించాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అలాగే మన బీసీల దళపతి, బీసీ జాతీయ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు ఈ కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ఉద్యమిస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎప్పుడు జరిగినా తీవ్ర స్పందన తెలియజేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, తోటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ రక్షణ చట్టాన్ని తెచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తేవడానికి మీకు నిర్లక్ష్యం ఎందుకు? వెంటనే బీసీ కమిషన్, బీసీ రక్షణ చట్టాన్ని కూడా తేవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, ఈ దుర్మార్గపు ద్రోహులు చేసిన ఆటవిక దాడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసిస్తున్నటువంటి మన బీసీ ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణన్న గారికి, అలాగే నేను వ్యక్తిగతంగా అభిమానించే ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ చైర్మన్, జేఏసీ చైర్మన్ విశారదన్ గారికి, అలాగే వివిధ బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత తక్కువ సమయంలో నేను పిలవగానే ఈ నిరసన కార్యక్రమానికి వచ్చి భారీగా మద్దతు తెలిపినటువంటి నా ఎన్ఆర్ఐ సోదరులందరికీ కూడా, వాతావరణాన్ని లెక్క చేయకుండా, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ నిరసన కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలిపినందుకు నా ఎన్ఆర్ఐ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చివరిగా ఆ చిట్టి తల్లి ఆత్మకు శాంతి కలగాలని, ఈ సమయంలో ఆ కుటుంబానికి కావలసినటువంటి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని
ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ కలుస్తా. జై బీసీ, జై కృష్ణ. బయట యాడ్ చేద్దాం, ఎందుకంటే మొన్న 2-3 వచ్చి చెప్పి బయట యాడ్ చేయాలి. ఇంత తక్కువ సమయంలో నేను పిలువగానే ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి నా ఎన్ఆర్ఐ బీసీ సోదరులందరికీ, నాగరాజు, జగదీష్, అనిల్, వంశీ, రవి, హరి, శశిధర్, రోహిత్, అమన్, ప్రవీణ్, నిహారిక, సూర్య, అవినాష్, మణి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 2 రోజుల క్రితమే ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన ప్రముఖ ఆర్గనైజేషన్ టాక్కి సంబంధించినటువంటి నా సోదరులు రవి, అశోక్, హరిలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, చివరిగా ఆ చిట్టి తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని, శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఈ సమయంలో కావలసినటువంటి ఆత్మ మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ కలుస్తాం. జై బీసీ, జై కృష్ణ. జై బీసీ. జై బీసీ.